ఎన్నో ప్రయత్నాలు చేసినా జీవితంలో బాగుపడడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నా, కష్టాలను ఎదుర్కొన్నా అన్నిటిని అధిగమించి ఒక స్థాయికి చేరుకున్నాం. కానీ కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేకపోయారు. కన్న కళని నిజం చేసుకోవాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సమస్యలుంటే పరిహారాలు ఏం చేసుకోవాలి, కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా అధిగమించాలి అనే విషయాన్ని కూడా ఇందులో తెలియజేయడం అయితే జరిగిందనమాట. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ తెలిసిందే, ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం వరకు కూడా ఉంటుందన్నమాట. అయితే జూలై 26వ తారీఖు వరకు కుటుంబ శని అయితే జూలై 26 నుంచి వక్రీకరించినట్టు కారణం చేత కుటుంబ శని దోష ప్రభావంతో పాటుగా జన్మ శని దోష ప్రభావాన్ని కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతోంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరంగా, ధనపరంగా ఆరోగ్య సమస్యలు, ధనపరమైన సమస్యలు, శారీరకంగా మనసుకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. అయితే ఈ శని ఇంతటి ఇబ్బంది కలుగజేస్తే మరి రక్షించేటటువంటిది ఏ గ్రహాల ప్రభావం ఉండదా? ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా అంటే అక్కడే మనకి సమస్యకి పరిష్కారం ఏంటంటే గురువు ప్రధానంగా యోగ కారకుడు. మిథున రాశిలో గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించినట్టు కారణం చేత ఇటు అష్టమ గురు ప్రభావాన్ని కూడా కలుగజేస్తున్నాడు. ఈ కారణం చేత ఏం జరగబోతుంది ప్రాధాన్యంగా అంటే మార్చి 14వ తారీఖు వరకు కీలకంగా ఉండాల్సిందే. ఉద్యోగ విషయంలో, వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసహనానికి గురి కాకూడదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్ర పట్టదు. ఏ పని అందు ఆసక్తి ఉండదు. ప్రతి పనిలో ఆటంకాలు అనేటటువంటివి ఈ యొక్క శని ప్రభావం, గురువు కూడా వక్రీకరించిన ప్రభావం చేత కలుగుతాయన్నమాట. ఈ మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నట్టు కారణం చేత అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు పడినటువంటి కష్టాలకి కొంత ఉపశమనం, కానీ అది ఎంతోసేపు నిలవకుండా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. రుణగ్రస్తులు అవుతారు. మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించలేక ముఖం చాటేస్తూ ఉంటారు, లేదా రుణగ్రస్తులు అవుతారు. దీన్ని మనం పాజిటివ్గా తీసుకోదలిస్తే మన అవసరానికి పర్సనల్ లోన్స్ తీసుకోవడం కానీ, లేదా గృహ నిర్మాణానికి హౌసింగ్ లోన్ కానీ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక గురువు ఎలాగో అనుగ్రహంగా ఉండడు. ఈ కారణం చేత శని కూడా అనుగ్రహం లేని కారణం చేత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఇక నవంబర్, డిసెంబర్ మాసంలో గురువు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇది అనుకూలంగా ఉండేటటువంటిది. అంటే 7.5 నెలలు అనుకూలంగా ఉండకపోవడం, 4.5 నెలలు అనుకూలంగా ఉండడం ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుందన్నమాట. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. గురువు అనుకూలంగా ఉండే సమయంలో మనం జాగ్రత్తగా సమయాన్ని అయితే వినియోగించుకోవాలి. ఇక విద్య ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం, అలాగే గురువు అనుగ్రహంగా లేకపోవడం వల్ల విద్యార్థులకి కీలకమైన సమయం అనే చెప్పుకోవాలి. ఈ సమయంలోని అన్ని అకాడమిక్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి. అకాడమిక్ ఇయర్స్కి కాబట్టి ఎక్కువ కష్టపడండి. విద్యార్థులు ఆషామాషిగా తీసుకోకండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. 150% కష్టపడితేనే 80% ఫలితాలను సాధించగలుగుతారు. ఇది గ్రహాల యొక్క ప్రభావం. దీని నుంచి బయటపడడం కోసం దైవానుగ్రహం పొందే ప్రయత్నం ఎలాగో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఉద్యోగ సంబంధంగా అంటారా, ముందు తెలియజేసుకుందాం. ఈ ఉద్యోగ సంబంధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ సమయంలో ఉద్యోగం మారాలి, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఇంకా వివాహ విషయానికి వచ్చేసరికి ఆఖరి 2 నెలలు లేదా ఏప్రిల్ అండ్ మే నెలలు ఇవి వివాహానికి అనుకూలంగా ఉండే సమయం. వివాహం నిశ్చయమవుతుంది. ఇంటి వారవుతారు. వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలు సంతోషంగా ఉండొచ్చు. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి ప్రధానంగా అక్టోబర్ 31వ తారీఖు వరకు దంపతుల మధ్య పురపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఏదైనా కానీ సంయమనం పాటించండి. అతుదుడుకుతనం, తొందరపాటుతనం, మాట జారడం ఇవి పనికిరావు. ఆ సమయంలో జాగ్రత్తగా మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, లేదా ఎవరితో కలిసి పనిచేస్తున్నా కానీ వాళ్ళతో మీరు ప్రేమగా నవ్వుతూ పలకరించే ప్రయత్నం అయితే చేయండి. చాలా వరకు
సమస్యల్ని మీరు తగ్గుముఖం పట్టించవచ్చు ఇలా చేస్తే. ఇక గమనించుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వచ్చేసరికి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచాలి. ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. డైట్ కంట్రోల్లో అనేటువంటివి పాటించాలి. ఇలా డైట్ అనేది పాటించాలి. ముఖ్యంగా నడుము దగ్గర నుంచి పాదాల వరకు బలహీనంగా అనిపించడం, ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉండడం, శ్వాస తీసుకోలేకపోవడం లాంటి సమస్యలు కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఏప్రిల్, మే మరియు డిసెంబర్, నవంబర్ నెలలలో కన్సీవ్ అవ్వడం కానీ సంతానం కలగడం కానీ జరుగుతాయి. దైవానుగ్రహంతో కూడిన సంతానం కలుగుతుంది. ఇక విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏప్రిల్, మే నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. అక్టోబర్ తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం గోచారం అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీరు విదేశీయానానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నాలు చేయకపోవడమే చాలా చాలా మంచిదని గమనించుకోవాలి. వృధా ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. పెద్దల యొక్క అధికారుల యొక్క అండదండలు లేకపోవడం వల్ల ఖర్చులు తప్ప ఫలితం శూన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహ అనుకూలం లేదు కాబట్టి వచ్చే సంవత్సరానికి ప్రయత్నం అయితే చేయడానికి సమాయత్తం అవ్వండి అని చెప్పచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా అవకాశాలు అంతంత మాత్రమే. సినిమా, టీవీ, సీరియల్స్, సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయన్నమాట. ధన రాబడి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అంది వచ్చినట్టి అవకాశాలని సద్వినియోగపరచుకోండి. దైవానుగ్రహాన్ని పొంది ప్రయత్నం అయితే చేసుకుంటే పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రైతులు వాణిజ్య పంటలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. తద్వారా అధిక ధన సంపాదన మీకు సొంతమైతే అవుతుంది. ఈ విషయాన్ని వీక్షించే కుంభరాశిలో జన్మించిన రైతులు గమనించగలరు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ ఇసుక, మట్టి సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఇనుముతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఆటోమేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే నార్మల్గా మొబైల్స్ అలా అనమాట, ఎడిబుల్ ఆయిల్స్, గ్రౌండ్ ఆయిల్స్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఉన్న వ్యాపారాన్ని నడుపుకోవడం మంచిది. కింద స్థాయి ఉద్యోగస్తులు, క్లాస్ 4 క్యాడర్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఉన్న అవకాశాలని సద్వినియోగపరచుకోండి. తప్ప కొత్త వాటికి పరుగులు తీయకుండా ఉండడమే మంచిది. మిగతా వృత్తులు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే FMCG ప్రొడక్ట్స్ మరియు కళాశాలలు, విద్యా సంస్థలు, బంగారు వ్యాపారస్తులు, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వెండర్స్, దైవ సంబంధమైన వృత్తులు, వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, అలాగే తీర్థయాత్రలు వృత్తులు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకునే ప్రయత్నం అయితే చేయండి. కొత్త వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళకండి. వ్యాపార విస్తరణకి అనుకూలంగా లేదు. అంతగా కావాలి అనుకుంటే ఏప్రిల్ అండ్ మే, నవంబర్ అండ్ డిసెంబర్ నెలలే అనుకూలంగా ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో సతమతమవుతూ ఉంటుంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసన పనులైనటువంటి జ్యోతిషులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు అనమాట. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. గ్రహాలు అనుకూలంగా లేవు కావున దైవానుగ్రహంతోనే అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. దైవానుగ్రహం కోసం మీరు ఏం చేయాలో కూడా చెప్తాను వినండి. ఉద్యోగ సంబంధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఏ సమయంలో ప్రయత్నం చేయాలి? ఏప్రిల్ 14 నుంచి మే 14 మధ్యకాలంలో మంచి సమయం. అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యకాలంలో మంచి సమయం. మరియు నవంబర్ 16 నుంచి జనవరి 13వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా మంచి సమయం. నవంబర్ 16 నుంచి డిసెంబర్ వరకు, అలాగే ఈ సంవత్సరం జనవరి 13వ తారీఖు వరకు మంచి సమయం.
మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తాను, మిగతా సమయాల్లో కనుక ప్రయత్నాలు చేస్తే ఆశించి భంగపడడం లేదా కష్టాలు పడడం తప్ప వేరే ఫలితం ఉండదని గమనించాలి. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మార్చి వరకు కూడా నేను గొప్ప అనేటటువంటి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అహంకారం తగ్గించుకోండి, దుడుకు స్వభావాన్ని తగ్గించుకోండి. మీకు చాలా వరకు గ్రహాలు అనుకూలంగా లేవు. మీరు తగ్గి ఉంటే ఆ గ్రహాలు కూడా అనుకూలంగా అవుతాయని చెప్పచ్చు. ఇక ఏప్రిల్ నెలలో కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాగ్వాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇతరులతో చాలా తక్కువగా మాట్లాడండి. ఇక మే 1 నుంచి జూన్ 19 వరకు అనుకూలంగా ఉండే సమయం, అన్ని విధాలుగా జయం కలుగుతుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం, ఉద్యోగంలో భయభ్రాంతులు, అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ప్రధానంగా నష్టాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, సంతాన మూలంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటటువంటి సమయం. చేసే ప్రయత్నంలో దైవానుగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా విజయం మీకు సొంతమవుతుందని చెప్పొచ్చు అనమాట. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ప్రధానంగా భాగస్వాములతో, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి లేదా ఎవరితో కలిసి పనిచేస్తున్నా కానీ వాళ్ళతో మాత్రం వాగ్వాదాలు, కొట్లాటలకు దూరంగా ఉండండి. అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పచ్చు. ఈ విధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రకాలుగా దైవానుగ్రహం తోడైతేనే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఆనందకరంగా ఈ 2026లో మీరు జీవిస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మీ యొక్క జన్మ జాతకరీత్యా ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణం, అలాగే వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం గనుక ప్రదోష కాలంలో చేసుకొని ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు గనుక చేయండి. తప్పకుండా ఒక వారం రోజుల పాటు చేస్తే మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం భగవంతుడే తెలియజేస్తాడు. ఇంతకీ పరిష్కారం కాకపోతే సమస్యలకి మీ యొక్క దగ్గరలోని మంచి ఉపాసన పరులైన జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మరింత ఆనందకరంగా జీవితాన్ని పొందుతారని చెప్పచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.